మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా? ఇస్లాం గురించిన ఈ పచ్చి నిజాన్ని 2 దశాబ్దాల క్రితమే తన చిత్రంలో ఇంత ధైర్యంగా చెప్పిన ఆ దర్శకుడికి, తన గంభీరమైన స్వరంతో ఆవేశభరితంగా ఆ డైలాగ్ను చెప్పిన శ్రీకాంత్ కు నిజంగా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఏ రోజైతే ఈ దేశం పట్ల, ఈ భారతీయ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న ఈ దేశ ప్రతి పౌరుడు ప్రతి నగరంలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వీధిన నిలబడి ఇంతే ధైర్యంగా ఈ పచ్చి నిజాలను చెప్పగలిగిన రోజే మనం మన దేశాన్ని, మన భారతీయ సంస్కృతిని, ఈ హైందవ సంస్కారాన్ని కాపాడుకోగలుగుతాం.